ప్రియమైన వీక్షకులారా, మిత్రులారా, ఇంతకుముందు ఎపిసోడ్లో మనం తిరస్కరించబడిన డీ పట్టాలకు ఏం జరుగుతుందో అన్న దానిలో పేరు లేని డీ పట్టాదారులు వారి వివరాలు విఆర్ఓల వరకు వెళ్ళవని, వెరిఫికేషన్ జరపరని చెప్పుకోవటం జరిగింది. కానీ ఇప్పుడు లేటెస్ట్గా అటువంటి పేరు లేని డీ పట్టాదారులను కూడా గుర్తించమని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఎక్కువ మంది వ్యూవర్సు మరియు సబ్స్క్రైబర్సు ఈ డీ పట్టాల వెరిఫికేషన్లో లేటెస్ట్గా జరుగుతున్న సంగతులు చెప్పమని చెప్పి కోరి ఉన్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ చేసుకుంటున్నాం. దీనికి సంబంధించి ముఖ్యంగా డీ పట్టాలు రీవెరిఫికేషన్లో పేరు లేని డీ పట్టాదారులు ఎవరైతే ఉన్నారో అవి గతంలో ఉన్న మాడ్యూల్లో అవి విఆర్ఓల వరకు, తహసీల్దారుల వరకు వెళ్ళేవి కావు. ఇప్పుడు చాలామంది చాలా ఛానల్స్ ద్వారా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేశారు. మా యొక్క డీ పట్టాలు వెరిఫికేషన్కి రాలేదని చెప్పి, మాకు డీ పట్టాలు ఉన్నప్పటికీ ఫ్రీ హోల్డ్ జరగలేదని చెప్పి చాలామంది ప్రభుత్వానికి అనేక రూపాలలో రిప్రజెంటేషన్స్ ఇవ్వడం వలన మరలా మరొకసారి పేరు లేని డీ పట్టాదారులను కూడా అన్ని రికార్డులను కూడా నేడు తహసీల్దార్ లాగిన్కి పంపించడం జరిగింది. అవి ఎలా వెరిఫై చేస్తారో ఏంటో అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. గతంలో వాటర్ బాడీస్ మరియు నాట్ అసైన్డ్ అన్న రికార్డులలో పేరు లేనివి రీవెరిఫికేషన్కి పంపక అక్కడే ఆగిపోయినవి. వాటిని ఇప్పుడు తహసీల్దార్ లాగిన్కి పంపడం జరుగుతుంది. ఇక్కడ విఆర్ఓ ఉండడు. గతంలో ఉన్న వెరిఫికేషన్లో విఆర్ఓ, ఆర్డీఓ వరకు పంపించడం జరిగేది. ఇప్పుడు తహసీల్దార్తోనే ఈ కార్యక్రమం ఎండ్ అయిపోతుందని చెప్పి గమనించవలసిందిగా కోరుతున్నాను. దీనికి సంబంధించి వర్క్ ఫ్లో ఏదైతే ఉందో దానిని కూడా మీ అందరికీ కూడా వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ముఖ్యంగా తహసీల్దార్ లాగిన్లో ముందు అతని యొక్క వివరాలన్నీ ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి ఎంట్రీ చేసినాక ఏవైతే పేరు లేని డీ పట్టాదారులు, అవి వాటర్ బాడీస్ కావచ్చు, నాట్ అసైన్డ్ ల్యాండ్స్ కావచ్చు, ఆ వివరాలన్నీ కూడా మరొకసారి తహసీల్దార్ లాగిన్కి పంపడం జరుగుతుంది. తహసీల్దారు వాటిని ఒక్కొక్క రికార్డు వారీగా వెరిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. అతను ఆ రికార్డులను గెట్ డీటెయిల్స్ అని కొట్టినట్టయితే ఆ రికార్డు కనిపిస్తుంది. అందులోని ఆ రికార్డు అతను వెరిఫై చేసుకుని కరెక్ట్ అని అనిపించినట్టయితే యాడ్ పట్టేదార్, ఆ పట్టేదారుని కలపండి అని చెప్పి అతను ఆ ట్యాబ్లో కొట్టినట్టయితే ఏవైతే గతంలో పేరు లేవని చెప్పి తిరస్కరించారో ఆ పట్టాదారుడు కరెక్ట్ అయినట్టయితే, అతని పేరు ఉందని చెప్పి ఆ తహసీల్దార్ గమనించినట్టయితే మరొకసారి ఈ రీవెరిఫికేషన్ ప్రాసెస్లో అతన్ని యాడ్ చేసినట్టు అవుతుందన్నమాట. ఒకసారి రికార్డు ఎంటర్ అయినాక అతని తాలూకా విస్తీర్ణం ఎంత అన్నది అడుగుతుంది. ఆ విస్తీర్ణాన్ని యాడ్ చేసినాక ఆ రికార్డు ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. అప్పటికే రెవెన్యూ రికార్డులలో ఆ పట్టాదారుడు ఉన్నట్టయితే అతని ఖాతా నంబరు కొట్టగానే ఆయన యొక్క రికార్డ్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. ఒకసారి రికార్డ్స్ అన్నీ వచ్చినట్టయితే అతని పేరు, అతని తాలూకా క్లాసిఫికేషను ఇవన్నీ రావడం జరుగుతుంది. ఒకవేళ ఖాతా నంబరు లేకపోయినట్టయితే ఆ ఖాతా నంబరు కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం తహసీల్దార్కు ఉంటుంది. దీనికోసం వెబ్లాండ్లో క్రియేట్ ఖాతాదారు అని చెప్పి ఒక ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో ఖాతాదారుడిగా కొత్తగా నమోదు చేయడానికి కూడా అవకాశం ఉందన్నమాట. తహసీల్దారు ఏవైతే పేరు లేని పట్టాదారులు ఉన్నారో అతని ఖాతా నంబరు కూడా లభ్యంగా లేనట్టయితే కొత్తగా వెబ్లాండ్లోని ఖాతా క్రియేట్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది. ఆ ఖాతాదారుని యొక్క వివరాలు, అతని పట్టాదారుని యొక్క పేరు, ఖాతా నంబరు నమోదు చేసి అసైనీని కొత్తగా ఆ యొక్క డీ పట్టా లిస్టులోకి యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఒకసారి డీ పట్టా లిస్టులోకి యాడ్ చేసినట్టయితే అతను కూడా ఆ పేరు లేని డీ పట్టాదారుల నుంచి తొలగించబడి పేరు ఉన్న డీ పట్టాదారుగా మారుతాడు. తర్వాత ప్రాసెస్ యథాతథంగా జరుగుతుంది. ఒకసారి పట్టాదారుల డ్రాప్ డౌన్లోకి వస్తే పట్టాదారుడి తాలూకా విస్తీర్ణం ఎంత అన్నది చెప్పి నెక్స్ట్ ట్యాబ్లో అడగడం జరుగుతుంది. ఆ పట్టాదారుడు యొక్క విస్తీర్ణాన్ని, మొత్తం విస్తీర్ణము ఉందా లేదంటే విస్తీర్ణంలో అతని అనుభవంలో లేదా అన్నది నమోదు చేయవలసి ఉంటుంది. ఎస్ ఆర్ నో అని చెప్పి నమోదు చేయవలసి ఉంటుంది. అంటే ఆ డీ పట్టాదారుడు అతని అనుభవంలో ఉన్నాడని ఉంటే ముందుకు వెళ్తుంది.
నో అని కొట్టినట్టయితే అక్కడితో ఆ రికార్డ్ ఆగిపోతుందన్నమాట. అలాగే అతని విస్తీర్ణము పూర్తి ఎక్స్టెంట్లో అతని అనుభవంలో ఉన్నాడా, పార్ట్ ఎక్స్టెంట్లో అనుభవంలో ఉన్నాడా అన్నది కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఒకసారి ఫుల్ ఎక్స్టెంట్ కానీ పార్ట్ ఎక్స్టెంట్ కానీ నమోదు చేసినట్టయితే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో నేచర్ ఆఫ్ ల్యాండ్ అడుగుతుందన్నమాట. ఇందులో నేచర్ ఆఫ్ ల్యాండ్ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి వాటర్ బాడీస్ సంబంధించినవి కావచ్చు, 2 నాట్ అసైన్డ్ కావచ్చు, 3 లంకా ల్యాండ్స్ కావచ్చు. ఈ 3 రకాలు కూడా అందులోని అడుగుతుంది. ఏదైతే అది క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఒకసారి ఇక్కడికి వచ్చినాక నెక్స్ట్ ఏంటంటే ఇయర్ ఆఫ్ అసైన్మెంట్ అడుగుతుంది. ఇయర్ ఆఫ్ అసైన్మెంట్ అడిగినాక ప్రైర్ టు 2003 కానీ 2003, 2004, 2005, 2006 అలాగా ఇయర్ ఆఫ్ అసైన్మెంట్ అనేది తహసీల్దారు అసైన్ చేస్తాడు. ప్రైర్ టు 2003 అయినట్టయితే ఆటోమేటిక్గా ఆయనకి ఫ్రీ హోల్డ్ రైట్లు కూడా అతనికి రావడం జరుగుతుంది. ఒకసారి అసైన్ రికార్డ్స్ కన్ఫర్మ్ అయినాక ఒకసారి 2003 ముందని చెప్పి తహసీల్దార్ కన్ఫర్మ్ చేసినట్టయితే ఆ అసైన్మెంట్ రికార్డు మ్యూటేషన్ కోసం తహసీల్దారు వెళ్ళడం జరుగుతుంది. తహసీల్దార్ అంతా వెరిఫై చేసుకుని మ్యూటేషన్కి అతను ఓకే చేసినట్టయితే ఆ మ్యూటేషన్ కూడా జరిగి ఫ్రీ హోల్డ్ ఇంతకుముందు ఏదైతే పేరు లేని డీ పట్టాదారులు అని చెప్పి వెరిఫికేషన్ కూడా జరగకుండా తిరస్కరించబడిన డీ పట్టా భూములు, అవి వాటర్ బాడీ పోరంబోకులు కావచ్చు, నాట్ అసైన్డ్ ల్యాండ్స్ కావచ్చు, అలాగే గడ్డ పోరంబోకులు కావచ్చు, రకరకాల పోరంబోకులు కావచ్చు, అవన్నీ కూడా ఇప్పుడు ఎలిజిబుల్ ఫర్ అసైన్మెంట్ అలాగే ఫ్రీ హోల్డ్కు అర్హత పొంది మ్యూటేషన్ కూడా కాబట్టి రికార్డులు సేవ్ అవుతాయి. తర్వాత వారందరూ కూడా ఫ్రీ హోల్డ్కి అర్హులుగా నమోదు కాబడతారు. అంటే ఇక్కడ ప్రభుత్వం తాలూకా ఉద్దేశం ఏంటంటే అర్హులైన డీ పట్టాదారులు ఏ ఒక్కరూ కూడా మిగిలిపోకూడదని చెప్పి అన్ని రకాల డీ పట్టాదారులు వారి వాటర్ బాడీ పోరంబోకుల్లో కావచ్చు, రోడ్డు పోరంబోకులు కావచ్చు, అబ్జెక్షనబుల్ పోరంబోకులు కావచ్చు, రకరకాల పోరంబోకులలో డీ పట్టాలు ఇచ్చి 20 ఏళ్ళు దాటినట్టయితే వారందరికీ కూడా ఈ యొక్క లబ్ధి చేకూరాలని చెప్పి కోరుతుంది. అందుకు రెవెన్యూ అధికారులకు మరలా అగైన్ వారికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ లాగిన్లో ఈ మార్పులు చేయడమే కాకుండా మ్యుటేషన్ ద్వారా ఆయన యొక్క రికార్డులను ఫ్రీ హోల్డ్ చేయడానికి, ముఖ్యంగా పేరు లేని డీ పట్టాదారులుగా తిరస్కరించబడిన గతంలో అన్ని రికార్డులను కూడా నేడు తిరిగి పునఃపరిశీలన చేసి వాటిని ఎలిజిబుల్ చేసి తిరిగి ఫ్రీ హోల్డ్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పి మీకు తెలియచేస్తున్నాను. ఒకసారి మ్యూటేషన్ కోసం వెళ్ళినాక ఏం జరుగుతుందంటే తహసీల్దార్ లాగిన్లో ఫార్మ్ 8 జనరేట్ అవుతుంది. అంటే ఏదైనా మ్యూటేషను అంటే పేరు మార్పు, అంటే ఇంతకుముందు ప్రభుత్వ భూమిగా ఉన్న భూమి ఇప్పుడు డీ పట్టాదారుని నమోదై అతని పేరున రికార్డుల్లో రాబోతుంది. కాబట్టి ఫార్మ్ 8 అనేది ఒక నోటీసు జనరేట్ అవుతుంది. దానికి స్టాట్యూటరీ పీరియడ్ వరకు ఆ నోటీస్ కనిపిస్తుంది. ఆ ఫార్మ్ 8 స్టాట్యూటరీ పీరియడ్ అయిపోయిన వెంటనే ఎటువంటి మార్పులు చేయడానికి అవకాశం లేకుండా ఎవరైతే పట్టాదారుడిగా నమోదు చేయడానికి తహసీల్దార్ ప్రాసెస్ చేసాడో అతని పేరున మ్యుటేషను రికార్డ్ అయిపోతుంది. రికార్డ్ అయిపోయి అతనికి ఈ భూ యజమాని హక్కులు ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ఒకసారి మ్యుటేషన్గా ఫార్వర్డ్ అయినట్టయితే మరలా అది వెనక్కి తీసుకోవడానికి తహసీల్దార్కు కూడా అవకాశం ఉండదు. అది ఆటోమేటిక్గా ఆ మ్యుటేషన్ అప్రూవ్ అయిపోతుందన్నమాట. ఈ రకంగా ఇంతకుముందు లబ్ధి పొందని డీ పట్టాదారులు, రికార్డులలో పేరుగా లేని డీ పట్టాదారులు రకరకాల కారణాలు కావచ్చు. ముందుగా చెప్పుకున్నట్టు గడ్డ పోరంబోకులు, వాగు పోరంబోకులు, లేదంటే చెరువు పోరంబోకులు, వాటర్ బాడీ పోరంబోకులు, అటవీ పోరంబోకులు, రోడ్డు పోరంబోకులు, అన్ని రకాల పోరంబోకులలో కూడా అవి ప్రభుత్వ భూమిగా డీ పట్టాలు అయినప్పటికీ కూడా పొరపాటుగా ప్రభుత్వ భూమిగా నమోదైపోయి అవి వెరిఫికేషన్కు కూడా రాని సందర్భాలలో అవన్నీ కూడా నేడు తహసీల్దార్ లాగిన్కి వెరిఫికేషన్కి వచ్చి అవి మరొకసారి ఫ్రీ హోల్డ్కు అర్హత పొందుతున్నాయన్నమాట. ఇది అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నా. దీనితో పాటుగా మరొక రెండో అంశాన్ని కూడా ఈ యొక్క ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతున్నాము. ముఖ్యంగా ఈ మధ్యనే పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు సుమారు 31 లక్షల ఇళ్ళు గత 4 ఏళ్లలో ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టాలు ఇచ్చిన వాటన్నిటిని కూడా ఇప్పుడు ప్రభుత్వం రిజిస్టర్ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 29 నుంచి రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం
పూర్తి స్థాయిలో ప్రారంభం కానుంది. గ్రామ వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్లను పూర్తి చేసి అర్హులకు కన్వేయన్స్ డీడ్స్ ఇవ్వనున్నారు. ఇందుకోసము పంచాయతీ కార్యదర్శులను జాయింట్ సబ్ రిజిస్ట్రార్గా గుర్తిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తరపున అన్ని గ్రామాలలో విఆర్ఓలు రిజిస్ట్రేషన్ చేయనున్నారు. దీనికోసము ఇప్పటికే తహసీల్దార్లు వారికి ఒక వర్క్ ఫ్లోని గవర్నమెంట్ అందించింది. విఆర్ఓలందరినీ కూడా ఎగ్జిక్యూటెంట్ అంటే లబ్ధిదారునికి ప్రభుత్వం తరపున రిజిస్ట్రేషన్ చేసే అధికారిగా విఆర్ఓలను గుర్తిస్తూ ప్రభుత్వము జీవోలు జారీ చేసింది. అదేవిధంగా తహసీల్దార్లు ఆ సంబంధిత విఆర్ఓలు వాళ్ళ పరిధి గ్రామంలో ఉన్న లేఅవుట్లు, ఆ లేఅవుట్లలో ఉన్న ప్లాట్ నంబర్లు, ఆ ప్లాట్ నంబర్ తాలూకా హద్దులను కూడా ఇప్పటికే నమోదు చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. అంటే విఆర్ఓలు ఎగ్జిక్యూటెంట్ అంటే ఇళ్ల పట్టాల లబ్ధిదారులకు పట్టాలు అందించే వాళ్ళుగా వీళ్ళు నమోదవుతారు. అయితే రిజిస్ట్రేషన్ ఎవరు చేస్తారని మీరు గమనించినట్టయితే రిజిస్ట్రేషను ఆ పంచాయతీ కార్యదర్శి కానీ వార్డు కార్యదర్శి కానీ రిజిస్ట్రేషన్ అధికారులుగా రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాలు జారీ చేసింది, జీవో జారీ చేసింది. ఆ విధంగా గ్రామ సచివాలయం కానీ వార్డు సచివాలయం కానీ రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా పంచాయతీ సెక్రటరీ లేదా వార్డు సెక్రటరీలు రిజిస్ట్రేషన్ అధికారులుగా నమోదయ్యి ఇళ్ల పట్టాలు పొందిన వాళ్ళు, పేదలందరికీ ఇళ్ళు, నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు కింద పట్టాలు పొందిన 31 లక్షల పైచిలుకు లబ్ధిదారులందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని వారందరికీ కూడా 10 ఏళ్ల దాటిన వెంటనే అవి కూడా ఫ్రీ హోల్డ్ అయ్యి ఆటోమేటిక్గా సేల్ డీడ్గా మారడానికి అవకాశం ఉన్నాయన్నమాట. అంటే ఈ కన్వేయన్స్ జారీ చేయడానికి ఇప్పటికే ఆర్డినెన్స్ జారీ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి గజెట్లు జీఓఎంఎస్ నెంబర్ 29/30 జారీ అయినాయి. ఇప్పటికే రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలు ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లకు సంబంధించి పనుల్లో పూర్తిగా తలమునకలై ఉన్నారు. ఇక రిజిస్ట్రేషన్లు 29 నుంచి ప్రారంభించి 12 రోజుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి సర్వం సిద్ధం చేశారు. రిజిస్ట్రేషన్ల శాఖ ఇందుకోసము ప్రత్యేక సాఫ్ట్వేర్ను కూడా రూపొందించింది. 10 ఏళ్ల తర్వాత వారికి సర్వ హక్కులు కూడా వస్తాయి. ఇందులో భాగంగా 31 లక్షల పైచులుక మందికి ఒకేసారి ఇళ్ల పట్టాలు పొందిన వారికి రిజిస్ట్రేషన్ కార్యక్రమం వేగం పుంజుకోబోతుంది. ఈ పట్టాలు అందుకున్న లబ్ధిదారులు 10 ఏళ్ల తర్వాత ఎవరి ప్రమేయము లేకుండా వాటిపై సర్వ హక్కులు పొందనున్నారు. ఇప్పుడు ఇచ్చే కన్వేయన్స్ డీడ్సే అప్పుడు ఆటోమేటిక్గా సేల్ డీడ్స్గా మారుతాయి. ఈ విషయాన్ని 31 లక్షల మందికి లబ్ధి చేర్చే విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మూడవ అంశం వచ్చేసరికి 10 ఏళ్ళే దాటి ఇప్పటికే ఇళ్ల పట్టాలు పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ప్రీహోల్డ్ చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆ ఆదేశాలు వాస్తవ స్థితిలో అంటే ఫీల్డ్ స్థాయిలో ఇంకా ముందడుగు పడలేదు. వాటికి కొంత సమయం పడుతుంది. ప్రభుత్వాలు అయితే ఆదేశాలు జారీ చేసింది. అంటే ఇప్పటికే 10 ఏళ్ళు దాటిన జగనన్న ఇళ్ల స్థలాలు కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీలు కావచ్చు, లక్షలాది ఇళ్ళు పట్టాలు పొంది 10 ఏళ్ళ దాటిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందు చెప్పినట్టుగా డీ పట్టాదారులకు ఏ రకమైన ఫ్రీహోల్డ్ కార్యక్రమం జరిగిందో అదే మాదిరిగా ఇళ్ల స్థలాలు పొందిన వాళ్ళకి కూడా ఫ్రీహోల్డ్ కార్యక్రమం అనేది జరగడానికి ఆదేశాలు జారీ జరిగింది. అయితే ఫీల్డ్ స్థాయిలో కదలిక అనేది కొంత సమయం పడుతుంది. ప్రస్తుతము గత 4-5 ఏళ్లలో ఇచ్చిన పట్టాలకు మాత్రము కన్వేయన్స్ డీడ్స్ అనేది శరవేగంగా ముందుకెళ్తుందని తెలియచేస్తూ లక్షలాది మందికి ఉపయోగపడే ఎపిసోడ్ను అందరికీ తెలియచేస్తారని ఆశిస్తూ సెలవు.